కాంగ్రెస్ అసమర్థ పాలనతో రైతులకు కష్టాలు తప్పట్లేదు. జనగామ జిల్లాలో యూరియా కోసం రైతులు బారులు తీరారు. పాలకుర్తి మండల కేంద్రంలోని ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం ముందు పెద్ద ఎత్తున రైతులు క్యూ లైన్లలో నిలబడ్డారు. కోసం క్యూ లైన్లలో నిలబడి ఇబ్బందులు పడుతున్నారు. కేసీఆర్ పాలనలో యూరియా కోసం పడిగాపులు ఉండేవి కావని, రేవంత్ సర్కారులో మళ్లీ కష్టాలు మొదలయ్యాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి వరంగల్ నుంచి మా కరెస్పాండెంట్ రవికాంత్ అందిస్తాడు. రవికాంత్, చెప్పండి. కాంగ్రెస్ పాలనలో ఎప్పటికప్పుడు రైతులు యూరియా కోసం ఇబ్బందులు పడతా ఉన్నారు, తంతాలు పడుతున్నటువంటి పరిస్థితి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మనకు స్పష్టంగా కనిపిస్తోంది. పాలకుర్తి నియోజకవర్గంలోనైతే ఒక 4 రోజుల నుంచి రైతులు యూరియా కోసం తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నెల రోజుల క్రితం వేసినటువంటి మొక్కజొన్న పంట కాపాడుకోవడానికి ఈ సమయంలో యూరియా అనేది కీలకమైనటువంటి భూమికగా ఉంటుంది. ఆ యూరియా వేయకపోతే ఆ పంట అంతా కూడా నష్టపోయేటువంటి ప్రమాదం. అంటే 10,000 ఎకరాల్లో ఇటు పాలకుర్తి, దేవరుపుల, కొడకండ్ల మండలాలకు సంబంధించి 10,000 ఎకరాల్లో మొక్కజొన్న పంట సాగు చేస్తున్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. నెల రోజుల నుంచి ఆ పంట సాగు అవుతున్నటువంటి సందర్భంలో ఇప్పుడు యూరియా కీలకంగా ఉండేటువంటి సందర్భం పూర్తిగా అక్కడ మనకు క్లియర్ గా మనకు మెన్షన్ చేస్తున్నారు. మా ఆగ్రోస్ కేంద్రం దగ్గర బామ్మెర, మచ్చుప్పుల గ్రామాలకు సంబంధించి మాత్రమే ఈ యూరియా ఇవ్వడం జరుగుతుందనే విధంగా రైతులకు అక్కడ ఒక ఫ్లెక్సీ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. అంటే పూర్తి స్థాయిలో గత వానాకాలం సీజన్ లో వేసినటువంటి పత్తి, ఏదైతే వరి పంట ఉందో ఈ పంటలు నష్టపోయినటువంటి క్రమంలో ఆ పంటలన్నిటినీ కూడా నష్టపోగా పత్తిని పీకివేసి మళ్ళీ మొక్కజొన్న వైపు రైతు పోసినటువంటి సందర్భం. ఇప్పటికే ఒక పంట నష్టపోగా ఇప్పుడు మొక్కజొన్న కూడా పంట నష్టపోతే కష్టాల్లో రైతు చిక్కుకునే ప్రమాదం ఉంది. ఇప్పటికే లక్షలాది రూపాయలు అప్పు చేసినటువంటి రైతు మొక్కజొన్న పంట సాగు చేస్తున్నటువంటి క్రమంలో సరిపడా యూరియా అందక ఇబ్బందులు పడుతున్నారు. మనకున్నటువంటి సమాచారం ప్రకారం అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు యూరియా సంబంధించిన లోడ్ వచ్చేటువంటి క్రమంలో ఆ లోడ్ అంతా కూడా మాయం చేస్తున్నారు. కాంగ్రెస్ అనుకూలంగా ఎవరున్నారో అక్కడ ఉన్నటువంటి నాయకులకు అనుకూలంగా ఉండేటువంటి రైతులు ఎవరున్నారో వాళ్ళకు మాత్రమే ఇచ్చేటువంటి పరిస్థితి. కాంగ్రెస్ నాయకులు ఆ యూరియానంతా కూడా పంచుకుంటున్నారని మనకైతే అక్కడ నుంచి సమాచారం అందుతుంది. అధికారులను అడిగితే ఈ మాట ఒప్పుకోనప్పటికీ యూరియా కొడతలేదని చెప్తున్నారు. యూరియా కొడతలేకపోతే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఎందుకు క్యూ లైన్ లో నిలబడాల్సినటువంటి పరిస్థితి రైతులకు ఉంటుందని ఒక ప్రశ్న మనకు 5 గంటలకు రైతు చలిలో వణుకుతూ అక్కడ క్యూ లైన్లలో నిలబడి పూర్తి స్థాయిలో యూరియా ఒక బస్తా మాత్రమే అంతికి తీసుకొని వెళ్తున్నటువంటి పరిస్థితి. అంటే మనం వానాకాలం సీజన్ లో యూరియా కోసం ఒక బస్తా ఇస్తే రైతులు ఎంత నష్టపోయారో చూసాము. ఇప్పుడు కూడా మొక్కజొన్న పంటకు సంబంధించి యూరియా కోసం వెళ్ళినటువంటి రైతులకు ఒక బస్తా ఇచ్చి చేతులు చూస్తున్నారు. మరోవైపు అధికారులు మాత్రం యూరియా కొట్టలేదని చెప్తున్న పరిస్థితి. రైతులకు పూర్తిగా వ్యవసాయ క్షేత్రాల్లో ఉండాల్సి వ్యవసాయం చేసుకోవాల్సిన రైతు ఆగ్రోస్ కేంద్రాలు అయితేనేమి, గ్రోమోర్ సెంటర్ల దగ్గరకు వచ్చి పడిగాపులు కాయాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందన్నటువంటి అంశాన్ని రైతాంగం తమ ఆవేదన రూపంలో వ్యక్తం చేస్తున్నారు. సరిపడా యూరియా అందిస్తే మా పంట బతుంది, లేకపోతే మాకు ఆత్మహత్యల శరణ్యం అనే తీరుగా వాళ్ళ మాట్లాడుతున్నట్టు రైతాంగం పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. పాలకుర్తి, ముఖ్యంగా నర్సపేట ప్రాంతాల్లో మొక్కజొన్న పండిస్తున్నటువంటి రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. యూరియా ఇప్పటికైనా సరిపడా తీసుకొచ్చి మాకు అందించాలన్నటువంటి డిమాండ్ అయితే రైతుల పక్షాన్ని వినిపిస్తా ఉంది. ఎందుకంటే 4 నెలల పంట కాబట్టి, 120 రోజుల పంట కాబట్టి ఇప్పటి నుంచి యూరియా అవసరం 15 రోజులకు ఒకసారి అవసరం అవుతుంటుంది. ఆ 15 రోజులకు ఒకసారి అవసరమయ్యేటువంటి రైతులకు సరిపడా యూరియా అందిస్తే, అంటే 10,000 ఎకరాలు పండిస్తున్నారంటే ఒక దఫా వేయాల్సి వస్తే 10,000 బస్తాలు వేయాల్సి ఉంటుంది. అంటే ఇట్లా ప్రణాళిక రూపం తీసుకొని ఎన్ని బస్తాలు అవసరం, రైతులకు ఎంత మేరకు అందించాలనే ఒక ప్రణాళిక ఉంటే ఈ బాధలు ఉండవు. కానీ యూరియా కొరత కనబడుతున్నా యూరియా కొరత లేదని చెప్పడం మాత్రం శోచనీయంగా కనిపిస్తా ఉంది. రైతాంగం అయితే తమకు సరిపడినంత యూరియా ఇవ్వాలని అయితే డిమాండ్ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రవికాంత్.